బర్రెలైనా సరే, గొర్రెలైనా సరే అవి బాగా పెరగాలంటే వాటికి అందించేటువంటి ఆహారంపైనే ఎక్కువ దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ గనక మంచి ఆహారాన్ని గనక అందించకపోయినట్లయితే వాటిలో ఎదుగుదల లోపించడం అనేటువంటిది, దాంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మాత్రం గొర్రెలు, బర్రెలు పెంచేటువంటి రైతులు నేపియర్ రకం గడ్డిని పెంచుతూ వాటికి అందించడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా కూడా ఈ నేపియర్ రకం స్మార్ట్ నేపియర్ కానీ, సూపర్ నేపియర్ కానీ, రెడ్ నేపియర్ కానీ పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి గడ్డినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ వీటిని ఎందుకు అందించడం అనేటువంటిది జరుగుతుంది గొర్రెలకు కానీ, బర్రెలకు కానీ? మనము పశు పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, కోలం ఏదైనా కూడా పెంచాలనుకున్నప్పుడు వాటికి పరిపుష్టంగా సమగ్రమైన దానా ఎలా ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసుకుని పెంచుకోవాలి. అందులో భాగంగానే అధిక దిగుబడి వచ్చేటువంటి రెడ్ నేపియర్ను, ఇప్పుడు ఇది మనం ఇప్పుడు చూసేటువంటిది అక్కడ ఉన్నటువంటిది రెడ్ నేపియర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది స్మార్ట్ నేపియర్. ఈ స్మార్ట్ నేపియర్కు రెడ్ నేపియర్కు తేడా ఏంటి? రెడ్ నేపియర్ అనేది అధిక ఎత్తు పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది. మనకు దాదాపు 200 టన్నులు, 250, 300 వరకు కూడా ఇచ్చే రకాలు ఉన్నాయి. కానీ దాంట్లో ఉన్న ప్రతిబంధకం ఉంటుంది. దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు దాంట్లో డ్రాబ్యాక్ కూడా ఉంటుంది. అందులోపల ఆకు లోపల ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి. కర్ర బాగా గట్టిగా ఉంటుంది, మందం, చెరుకు కర్రలాగా గడలా ఉంటుంది. దాంతో పశువులు దాన్ని ఇష్టంగా తినవు. అందుకని చెప్పి దాన్ని కొంతవరకు వాడుకొని, ఒక 20% అది వాడుకొని, ఆక్సిలేట్ తక్కువ ఉండి కర్ర సులుగా అవి తినడానికి అనుకున్న మెత్త కర్ర అయినటువంటి ఈ సూపర్ నేపియర్ను, స్మార్ట్ నేపియర్ను, ఇట్లాంటి వాటిని కూడా ఎన్నుకున్నాను. అవి కలిసి సమగ్రమైన ఒకే రకమైన ఇది జొన్న జాతివి. ఇవి జొన్న జాతి ఒక్కటే ఇచ్చడం కూడా వాటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అటువంటిప్పుడు పప్పు జాతి హెజ్ లూసన్ ఉంది, హెజ్ లూసన్ లాంటివి. కేవలం ఒకే రకమైనటువంటి నేపియరే కాకుండా ఇంకా వేరే కూడా ఇవ్వాలి. సమగ్ర దాన అన్నప్పుడు అన్ని రకాలు ఇవ్వాలి. తీగ జాతి అయినటువంటి మన కంద తీగ అలాంటివి, వృక్ష జాతికి సంబంధించిన మునగ, జీలుగు ఇలాంటివి కూడా అన్నిటిని సమపాలలో తీసుకొని వాటికి అందించినప్పుడే అవి పరిపూర్ణంగా జీర్ణం చేసుకొని అవి మంచి హెల్తీగా వస్తాయి. మనము అదనంగా వేరే పోషకాలు ఇచ్చేది కూడా తగ్గించుకోవచ్చు. ఒకే జాతిది మనం ఇచ్చినప్పుడు కాల్షియం లోపం ఏర్పడటం, కాల్షియం అధికంగా ఇవ్వాల్సింది, కాల్షియం ఇవ్వడం కూడా కష్టం కొడుకున్నది. ఇలా కాకుండా మనము ఆలోచించి వాటి సమగ్రమైన దానా ఉపయోగించుకునేది మన వాటిలో ఉండ మూలకాలు లాంటివి తగ్గకుండా చూసుకొని ఇవ్వడం వల్ల అది హెల్తీగా పెరుగుతుంది. ఒక్క ఎకరంలో ఈ నేపియర్ రకం సూపర్ నేపియర్ కానీ, స్మార్ట్ నేపియర్ కానీ సాగు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు అనేది దాదాపు 6,000 మొక్కలు పడతాయి. అవి ఎలా ఉంటాయంటే 2 కనుపులు అయ్యి 1 కనుపు మొక్కలు కట్ చేయాలి. కట్ చేసి భూమిలో ఏటవాలుగా నాటు పెట్టి నీళ్ళు కట్టేది ఉంటే దాని నుంచే వేర్లు వచ్చి పెరుగుతుంది. ఇది ఈజీగా పెంచుకునే సౌలభ్యం ఉన్నది. అది ఒక మొక్క రూపాయి నుంచి ₹2 వరకు అమ్ముతున్నారు. 6,000 అంటే ఎకరాలు 12,000 మొక్కలు కనవలసి వస్తుంది. అలా కాకుండా నేను ప్లాన్గా ఏం చేశానంటే అదొక 2,000, అదొక 2,000 చొప్పున తీసుకొచ్చి 4 రకాలయ్యి నా భూములను డెవలప్ చేసి తిరిగి కట్ చేసి ఆడుకోవడానికి ఖర్చు తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకొని ఈండు చేపట్టడానికి మొదలే 3-4 రోజుల మొదలే నేను నాటుకున్నాను. ఇప్పుడు అది తిరిగి నేను విస్తరణ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంది. దీన్నే కట్ చేసుకొని నేను నాటుకుంటాను. ట్రాన్స్పోర్టు తగ్గుతుంది, అదనపు మొక్కలు కొనే ఖర్చు తగ్గుతుంది. ఎన్నేళ్ల పాటు ఉండే అవకాశం ఉంటుంది ఇది నీకు 8-10 సంవత్సరాల వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. కోతలు కోసుకుంటూ పోతే 45 డేస్ లోపల నీళ్లు ఇచ్చి మామూలుగా కొంచెం మందు లాంటిది ఇచ్చేది ఉంటే, ఫర్టిలైజర్ ఏదైనా ఇస్తే తిరిగి పెరిగి ఇది హైట్కి వస్తుంది. ఆ కూడా లేతగా ఉంటుంది, నాణ్యంగా ఉంటుంది. అంటే అది పెరిగినంత హైట్ ఇది పెరగదు. ఇది తక్కువ పెరుగుతుంది. కాండం కూడా మృదువుగా ఉంటుంది. అది బాగా గట్టిగా చెరుకులాగుంటుంది. మనము దాన్ని దేనైనా కూడా మనము చాపింగ్ చేయాలి. ముక్కలుగా కట్ చేసి వేసినప్పుడే అది పూర్తిగా వినియోగించుకోవాలి. లేకపోతే ఆకులు తింటే మొదటి కాండం వదిలేస్తాయి. పరిపూర్ణంగా వినియోగం కావాలంటే వీటి చాపింగ్ చేసి చేయాలి. అంటే ఈ మొక్కలు ఎక్కడ తెచ్చిర్రు? అంటే ఇంకా తక్కువ ధరకి కూడా మీరు ఒకళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు కదా, మీరు ఏమన్నా వేరే వాళ్ళకి కావాలంటే అమ్మేటువంటి అవకాశం ఉందా? ఉంది. నాకు పోను మిగిలినవి కొంతమంది రైతులు ఉచితంగా ఇస్తా అని చెప్పాను. లేబర్ ఛార్జ్ కూడా కట్ చేసి చేయడానికి అవుతుంది, ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవుతుంది. కాబట్టి నామినల్గా బయట మార్కెట్లో దొరికే దాంట్లో 1/4 రేట్లో నేను ఇస్తాను. వాళ్ళే కనుక లేబర్ని తీసుకొని వచ్చి నా పొలంలో కట్ చేసుకోతా ఫ్రీగా ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తాను. ఇప్పుడు గొర్రెలు కానీ, బర్రెలు కానీ ముఖ్యంగా కొన్ని ఇష్టపడి తింటాయి, కొన్ని ఇష్టం లేకుండా తింటాయి. సూపర్ నేపియర్ని ఎక్కువ తింటాయా, స్మార్ట్ నేపియర్నా, మామూలు నేపియర్నా?
ఈ సూపర్ నేపియర్ను కొంచెం తక్కువగానే తింటాయి, ఎందుకంటే దాంట్లో గరుకుతనం ఎక్కువ ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, నాలుకకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కర్ర గట్టిగా ఉంటుంది కాబట్టి నవలడం కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా మృదువుగా ఉండే రకాలను కూడా వాటికి సమగ్ర అందించాలనుకుంటున్నాను. పప్పు జాతి లోపల అది దిగుబడి తక్కువ వస్తుంది, కానీ దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్లు శరీర పెరుగుదలకు అవసరం. అంటే ఒకవేళ సరిగ్గా నీళ్ళు అందించకపోవడం మూలంగా ఈ ఇబ్బందిగా ఎండిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే రోజు అందించాలా, దీని నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి? ఈ మొక్కలో ఉన్న గుణం ఏంటంటే మన నీటి ఎద్దడి ఏర్పడ్డప్పుడు పెరుగుదల తగ్గచ్చు, కానీ మొక్క చనిపోదు. 1 సంవత్సరం వరకు ఉన్నా కూడా భూమి లోపల అదే గిడసబారిపోయి అలాగే ఉంటుంది. మళ్ళీ నీళ్ళు ఉన్నప్పుడు పెరుగుతుంది. మనం అలా ఉన్నప్పుడు నీటి వసతి సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు మేత బయట అనుకూలంగా దొరికినప్పుడు మనకు పెరిగిన మేత ఉంటుంది కదా, దీన్ని సైలేజ్ చేసి సైలేజ్ రూపంగా ఎనర్జికల్ మెథడ్ లోపల సైలేజ్ చేసుకొని దాన్ని నిల్వ చేసుకుంటే దాన్ని 3-4 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. మనం మేత అందనప్పుడు ఆ సైలేజ్ రూపంగా తీసుకోవాలి. అంటే ఒకవేళ ఇది ఎన్ని రోజులకు కట్ చేయాలి? ఒకవేళ కట్ చేయకుండా ఆలస్యం అయితే ఇది గడ్డి అనేటువంటి ముదిరిపోయి పశువులు తినలేనటువంటి పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయా? తినలేని పరిస్థితి పూర్తిగా ఉండదు, కాకపోతే దాని యూటిలైజేషన్ పర్సెంటేజ్ తగ్గిపోతాయి, ఉపయోగించుకునే శాతం తగ్గుతుంది. వాటికి నచ్చిన కాడికి తింటాయి, మిగతాన్ని రిజెక్టెడ్గా వదిలిపెట్టేస్తాయి. అంతే తప్ప పూర్తి వ్యర్థంగా మాత్రం పోదు. ఇంకా మరి ఎండుగడ్డి వేయడం వల్ల లాభమా, లేకపోతే ఇలాంటి పచ్చి గ్రాస్ ఇవ్వడం లాభం? ఈ పచ్చి గ్రాస్ తోటి పాటు మన గడ్డి ఉంటుంది కదా, వరి గడ్డి స్ట్రా అంటాం కదా, స్ట్రాను కూడా మిక్స్ చేస్తున్నాం. స్ట్రా మిక్స్ చేసినప్పుడు కూడా పశువులు వినియోగించుకుంటాయి. డైరెక్ట్ పశువులు తింటాయి కానీ గొర్రెలు తినవు. వీటిలో దానిలో మనం షాపింగ్ చేస్తున్నప్పుడు అది కూడా మిక్స్ చేసినప్పుడు దాన్ని కూడా తింటున్నాయి. అది కూడా కొంతవరకు మనకు అవైలబుల్గా ఫ్రీగా దొరుకుతుంది మన చుట్టుపక్కల వీళ్ళలో. ఇప్పుడు ఎందుకు పశువులు తగ్గిపోయినాయి, గడ్డి మిగిలిపోతుంది, కాల్ చేస్తున్నారు, కాల్ చేయకుండా పొల్యూషన్ రాకుండా అది కూడా మన గొర్రెలకు వినియోగించుకోవచ్చు కొంత పర్సెంటేజ్ వరకు. కొత్తగా ఎవరైనా రైతు ఇలాంటి గడ్డికి సాగు చేయాలనుకుంటే మీరు ఇచ్చేటువంటి సలహా మీ అనుభవం మీద? సలహా అనేది దేని మీద కూడా రైతు పెట్టుబడి అధికంగా పెట్టి అధిక ఫలితాలు ఆశించవద్దు. ఒకేసారి రావాలనడానికి కూడా అది అత్యాశ అవుతుంది. అందుకని నెమ్మదిగా ఆలోచించి మన విత్తనం మనమే తయారు చేసుకునేలాగా, నాలాగానే ఒక 10 గుంటలు అన్ని రకాలు పెట్టుకున్నాను. ఈ 10 గుంటల నుంచి 4 నెలల తర్వాత ఇదే మొక్కను కట్ చేసుకొని నేను ఎన్ని ఎకరాలకైనా పెట్టుకోగలుగుతాను. అప్పుడు నాకు ఖర్చు విపరీతంగా తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఆలోచించుకొని రైతు ముందు ప్రణాళికతోటి కొంత విస్తీర్ణంలో కూడా పెంచుకొని తర్వాత దాన్ని మనకు అవసరం ఉన్న మేరకు విస్తరించుకుంటూ పోవాలి. ఈ గడ్డి పెంచడం మూలంగా మీరు ఏ విధమైనటువంటి లాభాన్ని గుర్తించారు మిగతా గడ్డితోటి పోలిస్తే, లేక పశువులకు వేరే దానా అందించడం లాంటి దానితో పోలిస్తే? వేరే దానా అందించాలంటే సమగ్ర దానా ఉన్నది, టోటల్ మిక్స్ రేషియో TMR లాంటివి ఉన్నాయి, కానీ అవి అమిత ఖర్చుతో కూడుకున్నాయి. TMR సైలేజ్ 10 రూపాయల కేజీ దొరుకుతుంది, TMR 18 రూపాయలు దొరుకుతుంది, దానా మిక్చర్ 30 రూపాయలు దొరుకుతున్నది. ఇవన్నీ పెట్టి కొని రైతు పెంచాలనేది ఉంటే గొర్రెంతో వచ్చే లాభం ఈ ఖర్చులకే సరిపోతుంది. అలా కాకుండా మనమే స్వయంగా తయారు చేసుకున్నట్టయితే ఖర్చు తగ్గించుకొని లాభాలు అధికంగా సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే TMR ఇవ్వడంలో కానీ లేకపోతే ఈ గడ్డి తినడంలో కానీ ఎదుగుదల లోపాలు ఏ విధంగా గుర్తించారు మీరు? TMR అనేది కూడా సమగ్ర దాన, అన్ని రకాలు వాళ్ళు కూడా మాంసకృతులు, స్టార్చ్, ప్రోటీన్ ఈ కాంబినేషన్కు అనుకూలంగానే TMR తయారు చేస్తారు. మనం కూడా ఎజులూసన్ ఇచ్చాను, ప్రోటీనస్ ఇది ఇచ్చాము, ఇట్లా స్టార్చ్ వస్తుంది. ఇంకా కొన్ని మొక్క జాతి ఉన్నాయి, అవి కూడా స్టార్చ్తో పాటు ఇంకా కొన్ని న్యూట్రియంట్స్ అవి ఇస్తాయి, మైక్రో న్యూట్రియంట్స్ కూడా అందించే మొక్కలు ఉన్నాయి. ఇవన్నిటిని సమపాలలో చేసుకున్నప్పుడు సమగ్రదానం మనమే తయారు చేసుకోగలుగుతాం. 30 రూపాయలు పెట్టి 18 రూపాయలు పెట్టుకునే బదులు రూపాయిన్నరలో మనమే తయారు చేసుకోగలుగుతాం. ఈ విచక్షణతోటి కనుక రైతు ముందుకు పోతే అధికంగా ఖర్చు పెట్టకుండా అధిక లాభాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి దానికి ముందస్తు ప్రణాళిక ఉండాలి, కొంత శ్రమ పడాలి, దానికి ప్రణాళిక ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అంటే అవగాహన లోపం మూలంగా కూడా కొంతమంది ఎప్పుడు కూడా కొనుగోలు చేసి వాటికి పెట్టి లాభాలు వస్తలేవని చూసేటువంటి రైతులు కూడా కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పశు గ్రాసం అంటే ఏం పెంచలేరు, పూర్తి సమగ్ర దానం మీద ఆధారపడుతున్నారు. అది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే పోతు పిల్లలు తీసుకొచ్చి 2-3 నెలలకు పెరిగిన దాన్ని అమ్ముకోవడం వాళ్ళకి వస్తుంది తప్ప బ్రీడ్ డెవలప్మెంట్ లోపల అలాంటిది దీర్ఘకాలికంగా మనం పోషించవలసి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్నది, నష్టపోయే విధానం అది. అందుకని మనం స్వంతంగా ఖచ్చితంగా మన భూమిలోనే తక్కువ రేట్ లోపల సమగ్రమైన దానా అందించే ఏర్పాటు చేసుకొని తయారు చేసుకోవాలి. అందుకు ప్రణాళిక ప్రకారం పోవాలి. ఒక 100 గొర్రెలు కానీ లేక 100 బర్రెలు కానీ పెంచాలనుకుంటే వీటికి దాన పెంచేదానికి ఎంత భూమి సరిపోయేటువంటి అవకాశం?
దాదాపు నా అంచనా ప్రకారము నేను 525 యూనిట్ పెడుతున్నాను. అందులోపట ఒక 2 ఎకరాలు పప్పు జాతి, ఒక 4 నుంచి 6 ఎకరాలు జొన్న జాతి. జొన్నలు కూడా చాలా ఉన్నాయి, బహువార్షిక జొన్నలు ఉన్నాయి, సీజనల్లీ కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ వేసుకునే జొన్నలు ఉన్నాయి. ఇలా అనేక జొన్న రాసులు ఉన్నాయి, వాటిల్లో క్రాస్ అయినటువంటి నేపియర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెంచుకొని చేసి తయారు చేసుకున్నాం. మొత్తం మీద మాత్రం కొనుగోలు చేసినటువంటి దానకు పండించినటువంటి దానకు మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. రూపాయి పెట్టి దాన కొనే బదులు 10 పైసల లోపల మనం తయారు చేసుకోవచ్చు. ఇది అందరూ సాధ్యమైనది, పెద్ద టెక్నాలజీ కూడా అవసరం లేదు. రైతుగా ఎవరైనా కూడా సాగు చేయగలుగుతారు. ఓకే, ఇదండి పరిస్థితి. ఏదైనా వ్యాపారమైనా సరే, గొర్రెల పెంపకమైనా బర్రెల పెంపకమైనా ఏదైనప్పటికీ కూడా వాటికి అయ్యేటువంటి ఖర్చులు తగ్గించుకొని దాని నుంచి ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చేలా చూసుకుంటేనే రైతు ఆర్థికాభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానికి అందించేటువంటి దానా కానీ ఇతర పెట్టుబడులు కానీ అధికంగా అవ్వడం మూలంగా రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుందని, అలా కాకుండా తాను ఈ విధంగా సొంతంగా తాను గడ్డిని పెంచుకొని పశువులకు అందించడం అనేటువంటి జరగడం మూలంగా లాభాలు గడిస్తున్నానని రైతు బిల్ల వెంకటరెడ్డి గారు చెబుతున్నారు.